ఇక మన ప్రశ్న 26 ఏమిటో స్పష్టంగా చదువుతాను వినండి. శాతవాహనుల తరువాత క్రీస్తు శకం 1199లో మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒకే పాలనలోకి తీసుకురావడంలో ఏ కాకతీయ పాలకుడు విజయవంతం అయ్యాడు? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 రుద్రదేవ, ఆప్షన్ 2 గణపతిదేవ, ఆప్షన్ 3 మహాదేవుడు, ఆప్షన్ 4 ప్రోలా 2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గణపతిదేవ. ఎందుకో చూద్దాం. శాతవాహనుల పతనం తర్వాత శతాబ్దాల పాటు మన తెలుగు నేల అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిందన్నమాట. ప్రోలటు, రుద్రదేవ, మహాదేవుడు వీళ్లంతా కాకతీయ రాజులే అయినా కూడా ఆ విడిపోయిన ప్రాంతాలన్నింటినీ క్రీస్తుశకం 1199లో మళ్లీ ఒక్కటి చేసి సామ్రాజ్యాన్ని ఒక మహాశక్తిగా మార్చింది మాత్రం గణపతిదేవుడే. అందుకే ఆన్సర్ ఆప్షన్ 2. ప్రశ్న 27 ఏంటంటే మధ్యయుగ ఆలయ నిర్మాణ శైలికే ప్రకాశవంతమైన రత్నంగా ప్రసిద్ధిగాంచిన ఒక ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. అది ఎక్కడ ఉన్నది? ఇది క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ 1 హనుమకొండ, 2 కంచి, 3 పాలంపేట, 4 వరంగల్. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పాలంపేట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకంటే హనుమకొండలో 1000 స్తంభాల గుడి ఉన్నా, కంచికి మనకి డైరెక్ట్ సంబంధం లేకపోయినా, వరంగల్ రాజధాని అయినా సరే ఆ నిర్దిష్టమైన ప్రకాశవంతమైన రత్నం అని చరిత్రకారులు పిలిచే రామప్ప గుడి మాత్రం ఉన్నది పాలంపేటలోనే. నీళ్లమీద తేలే ఇటుకలతో ఎంతో సూక్ష్మమైన శిల్పకళతో దీన్ని నిర్మించారు. సో ఆప్షన్ 3 కరెక్ట్. ఇప్పుడు ప్రశ్న 28ని గమనించండి. కాకతీయుల పతనం తర్వాత ఏ సామ్రాజ్యం ముస్లింల నుంచి వరంగల్ను జయించి క్రీస్తుశకం 1325 నుంచి 1368 వరకు ఈ ప్రాంతాన్ని పాలించింది? ఆప్షన్స్: ఆప్షన్ 1 రెడ్లు, 2 రేచర్ల, 3 నాయకులు, 4 విజయనగరం. ఈ ప్రశ్నకు సరైన సమాధానమేంటో తెలుసా? ఆప్షన్ 3 నాయకులు, అంటే ముసునూరి నాయకులనమాట. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం పడిపోయాక వరంగల్ కొంతకాలం పరాయి పాలనలో ఉండిపోయింది కదా. ఆ చీకటి కాలంలో ముసునూరి ప్రొలయనాయకుడు, కాపయ్య నాయకుడు వీళ్లంతా ఏకమై పోరాడి ముస్లింల చేతిలోంచి వరంగల్ని మళ్లీ దక్కించుకున్నారు. విజయనగరం, రెడ్డిరాజులు వేరే ప్రాంతాల్లో ఎదుగుతున్నా వరంగల్ని మాత్రం క్రీస్తుశకం 1325 నుంచి 1368 వరకు ఇండిపెండెంట్గా పాలించింది వీళ్లే. సో ఆన్సర్ ఆప్షన్ 3. ప్రశ్న 29 ఏంటంటే కాకతీయ రాజు గణపతిదేవునికి కుమారుడు లేడు కాబట్టి అతని కుమార్తె డాష్. చాలామంది సైనికాధికారులు వ్యతిరేకించినప్పటికీ తన తండ్రి తర్వాత క్రీస్తుశకం 1262లో సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ బ్లాంక్లో ఎవరు రావాలి? ఆప్షన్స్: ఆప్షన్ 1 గౌతమి, 2 రుద్రాంబ, 3 సువర్ణ, 4 సుహాసిని. దీనికి ఆన్సర్ చెప్పడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు, రైట్? ఆప్షన్ 2 రుద్రాంబ. ఆమెనే మనం ఎంతో గర్వంగా రాణి రుద్రమదేవి అని పిలుచుకుంటాం. గణపతిదేవునికి మగపిల్లలు లేకపోవడంతో ఆమెకే పాలనా వ్యవహారాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే 1262లో ఆమె సింహాసనం ఎక్కుతున్నప్పుడు ఒక మహిళ మనల్ని పాలించడమా అని చాలామంది సామంత రాజులు, మగ సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాని రుద్రమదేవి వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఒక పురుషునివలే వీర ఖడ్గం పట్టి నిలబడింది. ఇండియా హిస్టరీలోనే ఒక రాజ్యాన్ని స్వయంగా పాలించిన అతి కొద్దిమంది మహారాణులలో ఆమె ఒకరు. అందుకే ఆప్షన్ 2 పర్ఫెక్ట్ ఆన్సర్. మన లిస్ట్లో లాస్ట్ది ప్రశ్న 30 చూద్దాం. 12వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని డాష్ రాజవంశం పాలించింది. ఆప్షన్స్: ఆప్షన్ 1 పశ్చిమ చాళుక్యులు, 2 కాకతీయులు, 3 యాదవులు, 4 చోళులు. ఇంతసేపు మనం చెప్పుకున్నదదే కదన్నీ. సో ఆన్సర్ ఆప్షన్ 2 కాకతీయులు. గణపతిదేవుడు తెలుగు ప్రాంతాలను ఏకం చేయడం కానీ, రుద్రమదేవి ధైర్యంగా పాలించడం కానీ, రామప్ప లాంటి అద్భుతమైన దేవాలయాల నిర్మాణం కానీ ఇవన్నీ జరిగింది 12-13 శతాబ్దాల మధ్యలోనే కదా. పశ్చిమ చాళుక్యులు అంతకంటే ముందే ఆధిపత్యం చెలాయించారు. యాదవులు, చోళులు పక్కరాజ్యాల వాళ్లు. సో 12-13 శతాబ్దాల్లో యావత్ ఆంధ్రదేశాన్ని ఏలిన మహాసామ్రాజ్యం కాకతీయులదే. ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చెయ్యడం నేర్చుకుంటే ఎగ్జామ్స్లో చాలా ఈజీగా ఆన్సర్స్ గుర్తించగలుగుతారు.